ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. మే 15. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 23వ వచనం. మన ప్రాణము రక్తములోనున్నది. గుండె కొట్టుకొనుట ఆగిపోగానే మానవుడు చనిపోవును. మరుక్షణమే శరీరము కుళ్ళిపోవుటకు ఆరంభించును. అందువలననే శరీరము సమాధి చేయబడవలెను, లేక కాల్చబడవలెను. ఎడతెగక దేవుని జీవము మనలో ప్రవహించు అనుభూతిని కలిగి ఉండవలెను. ఎప్పుడో ఒకప్పుడు కాదు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనము నాడి పట్టుకొని చూచినప్పుడు ఆ మనిషి నడుచుచున్నను, కూర్చున్నను, పండుకొనను అతనిలో ప్రాణమున్నదని చెప్పగలము. ఎందుకనగా అతని గుండె కొట్టుకొనుచున్నది, అతడు బ్రతికి ఉన్నాడు. ప్రాణం ఉన్నదని లేక జీవం ఉన్నదని తెలియజేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనలో ఎడతెగక ప్రవహించుట వలన మనము బ్రతికి ఉండగలము. గర్వము, ద్వేషము లేక ఇతర పాపములు ఆ ప్రవాహమును ఆపగలవు, తగ్గించగలవు. ఒక్కోసారి మన నీటి కొళాయిలో నీరు ధారాళముగా రాదు, చుక్కలు చుక్కలుగా పడుచుండును. నీటి గొట్టమును తెరిచి అందులోని మురికిని తీసివేసిన ఎడల అప్పుడు నీరు సమృద్ధిగా ప్రవహించును. నీలో దేవుని జీవము ఏ విధముగా ప్రవహించుచున్నది? చుక్కలుగా లేక సమృద్ధిగా, ధారాళముగా ప్రవహించుచున్నదా? దేవుడు మనము సమృద్ధి అయిన జీవము గలవారమై ఉండవలనని కోరుచున్నాడు. ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా నీయవలనని కోరుచున్నాడు. సమృద్ధి గల జీవము, సమృద్ధి అయిన సమాధానము, సమృద్ధి అయిన శక్తి, అంతేగాక మనలను సమృద్ధిగా ఫలభరితమైన వారినిగా చేయవలనని కోరుచున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రవాహము సన్నగిలుటను కనుగొందుమో, ఆ సమాధానము, ఆ సంతోషము, ఆ శక్తి తరిగిపోవచ్చున్నవో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొనవలెను. మనలను మనం తగ్గించుకొని, ప్రభువా, ఎందుకు నా సమాధానం తగ్గిపోయినది? నేనెందుకు నీ సన్నిధిని బలముగా అనుభవించలేకపోవచ్చున్నాను? నా శోధనలలో నాకు ముందున్న శక్తి లేదు. దేవుని వాక్యము కొరకైన ఆకలి మునుపటి వలె లేదు, మునుపటి ప్రార్థన భారము లేదు అని అడగవలెను. ఎచ్చటనో కొంత ఆటంకం ఉన్నది, అది తొలగింపబడవలెను. అప్పుడు మనము, ప్రభువైన క్రీస్తు, నీవే నా నీతి, నేను నిన్ను గట్టిగా పట్టుకొనుచున్నాను అని ఖండితముగా చెప్పగలము. నీ స్వశక్తి మీద, నీ స్వయం మీద ఆధారపడవద్దు. ఆయన జీవమును ఎడతెగక కోరుకొనుము. నీవు ఎక్కడికైనాను వెళ్ళక మునుపు, ప్రభువా, ఇప్పుడు నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పుము. సామాన్యముగా మనము దూర ప్రయాణము కొరకు మాత్రమే అట్లు ప్రార్థించుదుము. దగ్గర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ప్రార్థించుము, సరికదా? తిరిగి వచ్చిన తర్వాతైనను ప్రార్థించుము. మన స్వభావం అటువంటిది. మనము పెద్దవాటి కొరకే ప్రార్థించుదుము. ఆ విధముగా సాతానుచే మోసగించబడుదుము. మనము లెక్క చేయకుండా నిర్లక్ష్యముగా నుందుము. అందువలన శాంతి సమాధానములను కోల్పోదుము. అనుదినము ప్రభువైన యేసుక్రీస్తు జీవమును అన్వయించుకొనుట చేతనే మనము సంపూర్ణతను పొందగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.